దాన్ని ఎలా ఎదుర్కొనాలి అలాంటి విషయాల మీద మీకు ఎప్పటికప్పటికి NALSA Shared Frontier Scheme 2024. I will explain briefly. And then hierarchy of courts. My India lo unna courts hierarchy. What paniperu. Ade vinga what is civil nature and criminal nature disputes. And then I want to explain the recent judgment. Okay, it will be useful to you. Yeah, it is situated in New Delhi. ఓకే, దాని తర్వాత ప్రతి స్టేట్లో మనకి హైకోర్టు ఉంటుంది. హైరార్కీ ప్రకారం ప్రతి స్టేట్కి ఒక హైకోర్టు ఉంటుంది. అట్లాగే దానికి మనకి హైకోర్టు కింద ఉండే కోర్టు వచ్చేసి స్టార్టింగ్ డిస్ట్రిక్ట్ కోర్టు. డిస్ట్రిక్ట్ కోర్టు తర్వాత హైరార్కీలో నెక్స్ట్ లెవెల్ వచ్చేసి అడిషనల్ కోర్ట్స్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ కోర్ట్స్. అదేవిధంగా సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్స్ ఉంటాయి. దాని తర్వాత మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్. సో అది హైరార్కీ. సో అవి ఏం చేస్తాయి, ఎటువంటి మీకు అందరికి ఇంటికి కనపడుతుందా స్క్రీన్ అంతా, అవి ఎట్లా పనిచేస్తాయి అనే దాని గురించి సుప్రీంకోర్టు అపెక్స్ కోర్టు న్యూస్లో సుప్రీంకోర్టు ఎటువంటి మ్యాటర్స్ స్వీకరిస్తుంది అంటే మీ అందరికి తెలుసు రిజ్యూస్టిషన్స్ రిట్స్ 5 ఉంటాయి. రిక్వెస్ట్ కార్పస్ మ్యాన్యువల్స్ తెలుసు. ఒపీనియన్ అడగచ్చు కదా, అడ్వైజ్ అడగచ్చు, రైట్. తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన డెసిషన్స్ అన్ని కూడా లా ఆఫ్ ది ల్యాండ్ అంటారు. అంటే దే ఆర్ బైండింగ్ ఆన్ ఆల్ కోర్ట్స్. తర్వాత వాచ్ డాగ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. అట్లా కాకుండా అన్లైక్ ఇప్పుడు మీ ప్రొసీజర్ కాకుండా మీ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే కనుక యూ కెన్ డైరెక్ట్లీ నాట్ ది డోర్స్ ఆఫ్. మనకు అంత వాల్యూ ఫండమెంటల్ రైట్స్కి మనం రాజ్యాంగంలో కల్పించుకున్నాం. సో 43 అయినా ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అని చెప్పి మనం అక్కడ అడిగే అవకాశం దాని ద్వారా. ఇది మన ప్రస్తుతం అమరావతిలో ఉన్న హైకోర్టు. సో హైకోర్టు చూసి నల్సా విన్నారు కదా, మీరు చూసారు కదా, నల్సా పేరు పెట్టేది కదా. నల్సా అంటే బదిలీ చేస్తాము ఈ రూలర్స్, ఈ త్రోన్ ఎదట అంటే అని మాట్లాడి అదే అర్థం వస్తుంది. కానీ ఎటువంటి ఒక మతపరంగా కానీ ఒక కులాల మధ్య కానీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్య ఎనిమిటీ క్రియేట్ చేసేటట్టు ఏమీ లేదు అని నేను చెప్పడం కాదు, హైకోర్టు సుప్రీంకోర్టు వారు భావించారు. సో అలా మీనింగ్ వచ్చేది అనమాట. అసలు బ్యాక్గ్రౌండ్ ఆ ఫైల్ ద్వారా అతని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు గుజరాత్ పోలీస్. పోలీస్ ఏమంటారంటే పోలీస్ ఎలిజిబిలిటీ ది పోస్ట్ వైలేటెడ్ ప్రొవిజన్స్ ఆఫ్ బిఎన్ఎస్ పర్టికులర్లీ సెక్షన్ 196. 196 ఏం చెప్తుందంటే విచ్ డీల్స్ విత్ ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ కమ్యూనిటీస్. కమ్యూనిటీస్ మధ్య ఎనిమిటీని ప్రొవోక్ చేశాడు ఆ యొక్క ఫైల్ ద్వారా అని చెప్పి అతని మీద ఆ సెక్షన్ 196 ద్వారా నేరం మోపి ఎలిగేషన్ అది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. చేసిన తర్వాత ఇష్యూస్ ఏంటంటే దీంట్లో ఈ సుప్రీంకోర్టులో ఇష్యూస్ ఏం డిసైడ్ ఏంటంటే ఏమేమి విషయాల్లో దీంట్లో డిసైడ్ చేశారంటే నెంబర్ 1 వెదర్ ప్రిలిమినరీ ఎంక్వైరీ నెసెసరీ బిఫోర్ ఫైలింగ్ ఎఫ్ఐఆర్ in cases involving speech and expression under the BNSS. Number 2, whether the FIR against Imran Pratap Bhatti was legally justified. Whether section 173 clause 3 of BNSS differ from section 154 of CRPC. 154 of CRPC అనేది గతంలో మనకి BNSS రాకముందు ఉన్న సెక్షన్, కరస్పాండింగ్ సెక్షన్. CRPC లో 154 కి కరస్పాండింగ్ సెక్షన్ is 173 of BNSS. సో 173 క్లాస్ అనేది మనకి ఈ కొత్త యాక్ట్ లో వచ్చిన మార్పు. సో పిటిషనర్ ఏమంటాడంటే ఇమ్రాన్ ప్రతాప్ ఏమంటాడు, అతని వాదన ఏంటంటే అతని కంటెన్షన్ ది ఎఫ్ఐఆర్ వాజ్ పొలిటికల్లీ మోటివేటెడ్ అండ్ aimed at suppressing his freedom of speech. His post did not incite violence or promote enmity under section 196. 196 BNS కి అట్రాక్ట్ కానే కాదు, ఎటువంటి ఎనిమిటీ కమ్యూనిటీస్ మధ్య క్రియేట్ చేయట్లేదు. సో ఇది ఓన్లీ పొలిటికల్ గా మోటివేట్ చేసి నా మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు అనేది కంటెన్షన్. దట్ వాజ్ ది కంటెన్షన్ రేజ్డ్ బై పిటిషనర్ ఇమ్రాన్. ఇంకోటి ఏంటంటే ఇంకో కండిషన్ ఏంటంటే ఎంటర్ కండిషన్ ఇస్ దట్ ది పోలీస్ ఫెయిల్డ్ టు కండక్ట్ ఎ ప్రిలిమినరీ ఎంక్వైరీ బిఫోర్ రిజిస్టరింగ్ ఎఫ్ఐఆర్ అండ్ therefore violation of section 173 of BNSS. The poem used in the video was artistic expression, not an act of promoting hatred.
అనేది పిటిషన్ కంటెంట్. నెక్స్ట్ పిటిషన్ తర్వాత ఎవరుంటారు? అపోజిట్ సైడ్. ఇప్పుడు చెప్తున్నాం కదా, క్రిమినల్ కేసులో ఎవరుంటారు? అపోజిట్ సైడ్. ఏదన్నా క్రిమినల్ కేసు జరిగితే, ఏదన్నా స్టేట్ ఎగ్రెస్ గా చేసినట్టు అంటే ఇండివిజువల్ కాకుండా ఏ నేరం జరిగినా సరే స్టేట్ ఎగ్రెస్ చేసింటే కనుక ఎవరైతే బాధితులు ఉన్నారో, విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ తరఫున ఎవరు వాదిస్తారు కోర్టులో? పబ్లిక్ ప్రాసిక్యూషన్ అంటారు, పోలీసు. సో వాళ్ళ కంటెంట్ ఏంటంటే ఎట్లా ఉంది వాళ్ళ కంటెంట్? The Instagram post had the potential to create communal disharmony, making it a criminal offence under section 196. The police had the authority to register a FIR without a criminal inquiry. So, criminal inquiry conduct చేయకుండానే మాకు కాగ్నిజబుల్ అఫెన్స్ లో FIR రిజిస్టర్ చేయొచ్చు అని వాళ్ళ కంటెంట్. కాగ్నిజబుల్ అంటే ఏంటంటే సీరియస్ అఫెన్స్ అని రెండు భాగాలు చేశారు. సీరియస్ అఫెన్స్ వచ్చి కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు, లెస్ సీరియస్ వచ్చేసేసి నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు. 154 ఆఫ్ సిఆర్పిఎస్ ఏం చెప్తుందంటే కార్పొరేట్ కేసు కనుక ఏదైనా కంప్లైంట్ వస్తే వాళ్ళ దగ్గరికి ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ లో రిజిస్టర్ చేయాలి పోలీసు అని మనకి సిఆర్పిఎస్ చెప్తా ఉంది. అట్లాగే నాన్ కార్పొరేట్ కేసు వస్తే కనుక పర్మిషన్ హ్యాస్ టు బి అప్లైడ్ ఫ్రమ్ కన్సర్న్ కోర్ట్. అంటే లెస్ సీరియస్ కనుక పర్మిషన్ తీసుకుని మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర అప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. సో ఇప్పుడు 196 వచ్చేసి దీంట్లో పనిష్మెంట్ వచ్చి 3 సంవత్సరాలు ఉంది. అట్లాగే సెకండ్ లింక్ వచ్చేసి దాంట్లో సెక్షన్ 196 లో సెకండ్ లింక్ 5 years ఉంది అనమాట. సో 3 to 7 years కదా క్రిమినల్ కేసుగా భావించి మాకు ఇంకా పర్మిషన్ తీసుకున్న అవసరం లేదు, క్రిమినల్ ఎంక్వైరీ కూడా చేయక్కర్లేదని చెప్పి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు పోలీసులు. ఒక సంస్థ ఉంది అనేది మీరు అందరికి చెప్పాలి. అది ఏ ప్రాబ్లం, పక్కింటితో గొడవ అవ్వచ్చు, ఎదురింటితో గొడవ అవ్వచ్చు, అన్నాదమ్ములు ఆస్తిదారులు తగాద అవ్వచ్చు, ఏ తగాద వచ్చినా సరే ఇక్కడికి వచ్చి చెప్పుకోవచ్చు. దానికి అవతల వాళ్ళని పిలిపించి పరిష్కారం ఉంటుంది. వాళ్ళు రాకపోతే మీ తరఫున ఫ్రీగా లాయర్ని పెట్టి కేసులు వేయడం జరుగుతుంది. ఈ సంస్థ గురించి అర్థమైందా? చాలా మంది మీరు బలగట్లా అవసరమైనప్పుడు పలకాలి. ఇప్పుడు జార్జి బెర్నాడ్ షా ఉంటాడు, పోయేట్. ఎవరుంటారు? పలకండి మీరు, నేను చెప్పాను పలుకుతాడు. జార్జి బెర్నాడ్ షా ఉంటాడు, పోయేట్. ఆయన మార్కెట్ లో ఒక ప్యాకెట్ ను కొంటాడు. ఆ ప్యాకెట్ 14 లాంగ్వేజెస్ అద్భుతంగా మాట్లాడతాడు. 14 లాంగ్వేజ్ అద్భుతంగా మాట్లాడే ప్యాకెట్ ను కొని అది వాళ్ళ వైఫ్ గిఫ్ట్ ఇవ్వాలి. డ్రైవర్ తో ఆ ప్యారెట్ ఇంటికి పంపించి ఈయన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆఫీస్కి వెళ్ళిపోయి వర్క్ లో ఉండి 4 o'clock ఫోన్ చేస్తాడు వాళ్ళ వైఫ్ కి. ఇలా 14 లాంగ్వేజ్ మాట్లాడే ప్యారెట్ ని పంపించాను, ఎలా ఉంది ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, బాగానే ఉందండి కానీ ఒడగడం లేట్ అయిపోయిందండి. అంటే దానికి 14 లాంగ్వేజ్ వచ్చు కదా, దాన్ని కట్ చేసినప్పుడు అది మాట్లాడాలి కదా, మాట్లాడిపోతే కట్ అయిపోతాడు కదా. మీరు కట్ అయిపోతారా మాట్లాడతారా? ఇప్పుడు కూడా మాట్లాడరా? గట్టిగా మాట్లాడాలి. ఓకే రైట్. మనం ఎలా ఇండియన్ సిటిజన్ అవుతుంటే మన అమ్మా నాన్నలు ఈ దేశం సిటిజన్స్ కాబట్టి మనం కూడా తిరిగాం. ఇప్పుడు ఇండియన్ సిటిజన్స్ ఉంటారు, మనందరూ ఇండియన్ సిటిజన్స్ అయినా మరి ఆంధ్రప్రదేశ్ సిటిజన్స్ ఉంటారా? ఉంటారా? ఉండరు. ఇండియా అంటే ఒక నేషన్, సింగిల్ సిటిజన్షిప్. మనం ఎవరమంటే ఇండియన్ సిటిజన్. మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవాలంటే డొమిసైల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏమనాలి? చిలకొచ్చి మళ్ళీ చెప్పండి ఏమనాలి? డొమిసైల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఒకే ఒక సిటిజన్షిప్ ఉంటుంది, సింగిల్ సిటిజన్షిప్. అందరు ఇండియన్ సిటిజన్సే. మరి మనం సపరేట్ గా ఈ సిటిజన్షిప్ లో రకాలు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉంటాయి. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది కదా, అసలు ఈ దేశం ఇలా ఎందుకుందంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఈ దేశం ఇలా ఉండాలని చెప్పారు. ఇప్పుడు మన దేశం ఉంది, ఇండియాకి బార్డర్స్ ఉంటాయి, సరిహద్దులు. ఇవి ఎక్కడ ఉంటాయి? ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉంటాయి. ఈ దేశం యొక్క సరిహద్దులు ఎక్కడ ఉంటాయి చెప్పండి? ఇప్పుడు మనం చెప్పుకున్నాం సిటిజన్షిప్ లో రకాలు. మనం ఈ దేశం యొక్క సిటిజన్షిప్
దీంట్లో రకాలు ఉంటాయి. ఇప్పుడు ఇండియన్ అమ్మాయి వెళ్ళి జర్మనీ అబ్బాయి చేసుకుంటాడు, వీళ్ళిద్దరిని బ్రిటన్లో ఒక పిల్లవాడిని కంటాడు. వాడు సిటిజన్షిప్ ఏం చేయాలంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉంటాడు. సో సిటిజన్షిప్ గురించి ఎక్కడ ఉంటుంది? ఫలితాలు కలిగి లేకపోతే నాకాలి. రైట్. ఇంకోటి సార్ చెప్పారు మనకు ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. ఎక్కడున్నాయి? వెరీ గుడ్. కాన్స్టిట్యూషన్ లో ఉంటాయి. ఫండమెంటల్ రైట్ అంటే ఏంటంటే దాని మీనింగ్ ఇట్ కెనాట్ బి సపరేటెడ్ ఫ్రమ్ ద సిటిజన్. ఆ హక్కులు మనకి లేకుండా ఎవరు చేయలేరు. వాటి ఫండమెంటల్ రైట్ అంటారు. ఫండమెంటల్ రైట్ మీనింగ్ ఏంటమ్మా? అది. అందరికీ నమస్కారం. ఇవాళ న్యాయ సేవా సదన్ ఏలూరులో 9th క్లాస్ మరియు 10th క్లాస్ స్టూడెంట్స్కి నల్సా చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ స్కీమ్ 2024 సంబంధించి ఆ స్కీమ్లో వాళ్ళకి సంబంధించి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, ఆ స్కీమ్ యొక్క ఆబ్జెక్ట్ ఏంటి, ఆ స్కీమ్ యొక్క ఫీచర్స్ ఏంటి అనేది వివరించడం జరిగింది. అలాగే ఆ స్కీమ్లో LSUM, LSUC డిజేబుల్ చిల్డ్రన్కి, మామూలు చిల్డ్రన్కి అందరికీ కలిపి కాంప్రహెన్సివ్గా ఉన్న యొక్క బెనిఫిట్స్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫ్రీ యాక్సెస్ టు జస్టిస్, అదేవిధంగా కాంపిటెంట్ లీగల్ సర్వీసెస్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతోపాటుగా హైరార్కీ ఆఫ్ కోర్ట్స్ ఎలా ఉంటుంది, రిడ్యూసేషన్ హానరబుల్ సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి ఎట్లా ఉంటుంది, ఏమి రిట్స్ ఇష్యూ చేస్తారు, జ్యూరిస్డిక్షన్ ఆఫ్ అప్లైడ్ జ్యూరిస్డిక్షన్ ఏంటి అనేది వివరించడం జరిగింది. తదుపరి వాట్ ఈజ్ సివిల్ నేచర్ అండ్ వాట్ ఈజ్ క్రిమినల్ నేచర్ ఆఫ్ కేసెస్, అదేవిధంగా లేటెస్ట్ కేసుల సుప్రీంకోర్టు వారిది ఇమ్రాన్ ప్రతాప్ గర్హి వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్లో సుప్రీంకోర్టు ఏం మాట్లాడారు, సెక్షన్ 173 క్లాస్ 3 ఆఫ్ BNSSలో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే ముందు ప్రిలిమినరీ ఎంక్వైరీ కండక్ట్ చేయాలి విత్ ది పర్మిషన్ ఆఫ్ కన్సర్న్ DSP విత్ ఇన్ 14 days అనే విషయాన్ని వాళ్ళకి వివరించడం జరిగింది. సో కాగ్నిబుల్ అఫెన్సెస్లో ప్రైమా ఫేసీ కేసు ఉందా లేదా అనేది నిర్ధారణ చేసుకున్న తర్వాత పోలీసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి అనే అంశాన్ని ఆ సంబంధిత కేసులో ఇమ్రాన్ ప్రతాప్ గర్హి అనే కేసులో ఏమేమి డైరెక్షన్స్ ఇచ్చారో పోలీస్ వారికి గౌరవ సుప్రీంకోర్టు వారు అవన్నీ కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా నాతో పాటుగా ఇవాళ న్యాయవాది రతన్ రాజు గారు, అలాగే CWC ఇన్ఛార్జ్ చైర్పర్సన్ వెంకటేశ్వర గారు కూడా పోక్సో చట్టం పట్ల, అదేవిధంగా జూనియర్ జస్టిస్ యాక్ట్ గురించి వాళ్ళకి బ్రీఫ్గా దాంట్లో ఉండే అంశాల పట్ల వాళ్ళకి వివరించడం జరిగింది. థ్యాంక్ యూ. ఇవాళ ఈ యొక్క అవగాహన సదస్సు పెడతానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ 9-10 తరగతుల పిల్లలు కూడా ఈ యొక్క న్యాయ సహాయం పట్ల, ఈ యొక్క లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ సెక్షన్ 12 ఎవరైతే అర్హులు ఉన్నారో ఉచితంగా న్యాయ సహాయం పొందుకోవడానికి వీళ్ళకి అవగాహన కల్పిస్తే రేపొద్దున సమాజంలో వాళ్ళకి లీగల్ అవేర్నెస్, చట్టాల పట్ల అవగాహన, ఏ చట్టం ద్వారా ఎటువంటి బెనిఫిట్ ఉంటుంది, ఉచిత న్యాయ సహాయాలు ఎవరెవరికి అర్హులు, ఇవన్నీ తెలియపరిస్తే రేపొద్దున వాళ్ళు సమాజంలో బాధ్యతంగా పెరుగుతారని, బాధ్యత కలిగి మరి అనేకులకి వీళ్ళు డిస్సెమినేట్ చేస్తారని, ఈ యొక్క ఫ్రీ లీగల్ ఎయిడ్ అనే విషయాన్ని అనేకుల దృష్టికి తీసుకెళ్తారు అని, అదేవిధంగా జాగృతి స్కీమ్ సంబంధించి కూడా వాళ్ళకి డిస్సెమినేట్ చేయటం, ఫ్రీ లీగల్ ఎయిడ్ గురించి ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 DOF టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ NTR వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్
NH5 మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.